హాయ్ వ్యూయర్స్. మామూలుగా కొందరికి ఏమవుతుంటుందంటే పైన దవడ, కింద దవడ 2 ప్రపోర్షనేట్‌గా ఉండవు. అంటే పైన దవడ పెద్దగుండి, కింద దవడ చిన్నగున్నప్పుడు ఏమైతది మనము ఫేస్ ప్రొఫైల్ అనేది సరిగ్గా రాదు. ఈ కింది దవడ వెనక్కి పోయినట్టు ఉంటది సైడ్ నుండి చూస్తే. సో, ఆ రకంగా ఉన్న వాటికి ఎలాంటి ట్రీట్‌మెంట్ చేయాలి? లేదు ఇంకొందరిలో ఏమవుతుందంటే మాక్సిలరీ ఇన్సఫిషియన్సీ అంటే పైన దవడ చిన్నగుండడము. చిన్నగున్నప్పుడు ఏమవుతది మనకి టీత్ అనేది ఎగుడు దిగుడుగా రావడము, టీత్ మధ్యన స్పేస్ రావడము, లేదా నోరు తెరుచుకొని పడుకోవడం ఇట్లాంటియన్నీ జరుగుతా ఉంటాయి. సో, వీటన్నిటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటదంటే, ఒకవేళ బిలో 13 ఇయర్స్ గనక వస్తే, వాళ్ళకు మాక్సిలరీ ఎక్స్‌పాన్షన్ లేదంటే మాండిబులర్ ఎక్స్‌పాన్షన్ అనేసి ఎక్స్‌పాన్షన్ కిట్ పెట్టేసేసి దవడనే మనం ఎక్స్‌పాండ్ చేయొచ్చు. ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్ ఉంటదప్పుడు. అది అట్లా కాకుండా ఏజ్ ఎక్కువైపోయిన తర్వాత లైక్ అబోవ్ 18 ఇయర్స్ గాని, 20 ఇయర్స్ గాని వస్తే, అప్పుడు మనం ఈ ఎక్స్‌పాన్షన్ అనేది కుదరదు. అప్పుడు టీత్ రిమూవ్ చేసేసి స్పేస్ మేనేజ్ చేయడం గాని, ఐపీఆర్ అనేది అంటే టీత్ మధ్యన కొంచెం తగ్గించి స్పేస్ మేనేజ్ చేయడం గాని జరుగుతది. సో, అట్లాంటి వాటికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యంగ్ ఏజ్ అయితేనే బెటరు. ఒకప్పుడు యంగ్ ఏజ్‌లో గూడా ఈ ట్రీట్మెంట్స్ లేవు. ఇప్పుడు మీకున్న అడ్వాంటేజ్ ఏంది అనంటే, ఈ చిన్న పిల్లల్లో గూడా ఎక్స్‌పాన్షన్ చేసేటప్పుడు స్క్రూ టైట్ చేయడం జరుగుతది. అది బాగా పెయిన్‌ఫుల్ ఉంటది. అట్లా గాకుండా ఇప్పుడు ఇన్విజిలైన్‌లోనే పాలటల్ ఎక్స్‌పాండర్ అని వచ్చేసింది. సో, మీకు సేమ్ ఇన్విజిలైన్ అనర్స్ లాగానే ఒక కిట్ ఇస్తాం పెట్టుకోవడానికి. అది పెట్టినారు అనంటే వితౌట్ ఎనీ పెయిన్ మీకు పాలెట్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది. మీకు ఏమన్నా ఈ జా ఇన్‌సఫిషియన్సీ ఉంటే ఈజీగా దాంతోటి మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో, మీ పిల్లలకు గాని ఇట్లాంటి సమస్య మీకు అనిపిస్తుంటే మా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విల్ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.